బాలనాగమ్మ రెండవ భాగం. కొంతసేపటికి లక్ష్మమ్మకు మూర్ఛ తెలిసి నన్నిక్కడ ఎందుకుంచారు అని పెద్ద కేక పెట్టింది. ఈ కేక కావలి వాళ్ళు విన్నారు. వారికి ధైర్యం కలిగింది. నాగేంద్రుడు వచ్చే గడువు దాటిపోయింది. రాణిగారు బతికిందన్నారు. తొట్టి కిందకు దించారు. తాళాలు తీసి మూత తీశారు. లోపల నెత్తురుమయం. అందరికీ ఒక్కసారి గుండె ఆగిపోయింది. రాజుగారు కత్తి తీసి పొడుచుకొని చావబోయినాడు. కానీ మంత్రులు ఆయనకు అడ్డుపడి, ఆగవయ్యా రాజా, పాము కరిచిన వారంతా చచ్చిపోయారా? మన దగ్గర మహామంత్రవేత్తలు ఉన్నారు. రాణిగారు తప్పక బతుకుతారు అన్నారు. మంత్రగాళ్ళు వచ్చి అట్టహాసంగా మంత్రాలు చదవసాగారు. రాణిగారు కళ్ళు తెరిచి రాజుని దగ్గరికి పిలిచింది. ఆయన చేయి పట్టుకొని, మహారాజా, ఎందుకు వృధాశ్రమ పడతారు? నాకు చావు సమీపించింది. నేను పోతాను. మీరు మళ్ళీ పెళ్ళాడనని నాకు ప్రమాణం చేయండి. పాలు అన్నము ముట్టుకొని ప్రమాణం చేయండి. మీరు మళ్ళీ పెళ్ళాడితే మారుతల్లి నా పిల్లలకు అన్నం పెట్టదు, నీళ్లు పోయదు. కడిపెడి పిల్లల్ని మీకు అప్పగించిపోతున్నాను. మీకు మళ్ళీ పెళ్ళాడాలి అనిపిస్తే వాళ్ళకు పెళ్లి చేసి అత్తవారిళ్లకు పంపి ఆ తర్వాత పెళ్ళాడండి అన్నది. నేనసలు పెళ్ళాడనని రాజు ప్రమాణం చేశాడు. పాపం లక్ష్మమ్మకు ఆఖరిసారి పిల్లల్ని చూసే భాగ్యం లేకపోయింది. తల్లిని చూసి దడుచుకుంటారని వాళ్ళని దగ్గరికి రానివ్వలేదు. ఎన్నో ఏళ్ళు పిల్లలో అని తప్పించిన ఆ మహాలక్ష్మమ్మ తల్లి 7 కూతుర్లు కని కూడా వాళ్ళ అచ్చట్లు ముచ్చట్లు చూసుకోకుండా వాళ్ళనే స్మరిస్తూ ప్రాణం విడిచింది. లక్ష్మమ్మ చావుకు ఊరంతా గొల్లున ఏడ్చింది. ఆమె శవాన్ని మంచి గంధపు చెక్కలతో దహనం చేసి రాజు ఇంటికి తిరిగి వచ్చాడు. పిల్లలు తల్లిని తలుచుకోకుండా ఎంతో జాగ్రత్తగా పెంచసాగాడు. కొంతకాలం గడిచింది. నవభోజరాజు తానే తన బిడ్డలకు తండ్రి తల్లి అయి వాళ్ళని సాకుతున్నాడు. పట్నంలో ఉన్న కాపులు, కర్ణాలు, రాజబంధువులు చేరి రాజుగారిని మళ్ళీ పెళ్లాడమని అడిగారు. రాజు ఒప్పలేదు. మంత్రులు కూడా చెప్పి చూశారు. లాభం లేకపోయింది. చివరకు మంత్రులకు ఉపాయం చేశారు. 7 కూతుళ్లను చాటుగా పిలిచి, మేము చెబితే మీ నాన్నగారు వినకుండా ఉన్నారు. ఆయనకు మళ్ళీ పెళ్ళాడమని మీరు చెప్పండి. మీకు ఆడపనులు మగ పనులు కూడా మీ నాన్నగారు ఎన్నాళ్ళు చేస్తారు? పోయిన మీ తల్లి తిరిగి రాదు కదా అని చెప్పారు. మంత్రులు చెప్పిన ప్రకారమే పిల్లలు తండ్రిని పెళ్ళాడమని బతిమిలాడారు. కానీ రాజు ససేమీరా అన్నాడు. ఇట్లా కాదని అప్పుడు మంత్రులు ఏం చేశారంటే, మనుష్యులను పంపించి మరలా మాతంగి ఆకులు తెప్పించి వాటి పసరు షీకాయలో కలిపి తలంటుకోవడానికి పనివాళ్ళ చేత ఇప్పించారు. దాంతో తలంటుకోగానే రాజు పెళ్ళో అని కలవరించసాగాడు. వెంటనే మంత్రులను పిలిచి, ఎక్కడన్నా ఒక చక్కని చిన్నది ఉంటే చూసి నాకు పెళ్లి చేసేయండి అని అడిగాడు. మంత్రులు సంతోషించి 3 పెళ్లి కూతురి కోసం ఊళ్ళు వెతకసాగారు. ఆఖరికి వాళ్ళు నయనానది పట్నమేలే ధవలరాజు కొలువుకు వచ్చారు. ఆ రాజుకు మాణిక్యాల దేవి అనే కుమార్తె ఉన్నది. ఆమెకు పెళ్లి కావాల్సి ఉన్నది. ఆయన నవభోజరాజుకు తన కూతుర్ని ఇస్తానన్నాడు. మంత్రులు సంబంధం స్థిరపరిచి ముహూర్తం పెట్టివేశారు. నవభోజరాజుకు మాణిక్యాల దేవికి పెళ్లి జరిగింది. కొత్త భార్యతో సహా రాజు చక్రపట్నం తిరిగి వచ్చేటప్పుడు అన్ని అపశకునాలే. వాళ్ళు పెళ్లి చేసుకొని వస్తుండగా తితువు పిట్ట కూసింది. దారిలో ఒక చెట్టు కొమ్మ విరిగి రాజు మీద పడే పర్యంతమైంది. ఆయన చచ్చిపోవాల్సిందే గాని అదృష్టవశాత్తు తప్పించుకున్నాడు. అప్పుడు రాజు బ్రాహ్మలైన తన మంత్రులను పిలిపించి, మంత్రులారా, నాకు సంబంధం మీరే చూశారు, ముహూర్తం మీరే పెట్టారు, పెళ్లి చేశారు. ఆ అపశకునాలకు అర్థం కూడా మీరే చెప్పండి అని అడిగాడు. మంత్రులు అన్నిటికీ అన్ని సమాధానాలు చెప్పి రాజుగారిని సమాధాన పరచాలని ప్రయత్నించారు. కానీ రాజుగారికి తన కొత్త భార్య మీద మనసు విరిగిపోయింది. తను పట్నం చేరుకోగానే ఆమెను వేరే మేడలో ఉంచి తాను పిల్లలతో వెనకట్లాగే ఉండసాగాడు. మాణిక్యాల దేవికి మంగళసూత్రం తప్ప మరొక నగ లేకుండా చేశాడు. ఆమెకి తిండికి కూడా గుప్పెడి గింజలు ఇప్పించలేదు. మంత్రులు బతిమాలితే రోజుకు 3 సోలలు జొన్నలైనా ఇవ్వమని చీటి రాసి ఇచ్చాడు. ఇంతలో ఒకనాడు నవభోజరాజు జమాబందీకి ఢిల్లీ పోవాల్సి వచ్చింది. పిల్లలను ఒంటరిగా విడిచిపోవటం ఇష్టం లేక వారిని కూడా తన వెంట తీసుకుపోయేటందుకు ఏర్పాట్లు చేయమని రాజు మంత్రులతో చెప్పాడు. ఈ సంగతి తెలిసి మాణిక్యాల దేవి రహస్యంగా పిల్లలున్న మేడకు వచ్చి, చూచారా అమ్మాయిలు, మిమ్మల్ని మీ నాన్న ఢిల్లీ తీసుకుపోతారట. ఆయనతో వెళ్తే మీకు పాపం అన్నం ఎవరు పెడతారు, నీళ్ళు ఎవరు పోస్తారు? అందుచేత మీరు వెళ్ళకండి. మీ నాన్నగారు రమ్మంటే రామని చెప్పండి. మా పిన్ని దగ్గరే ఉంటాం అని అనండి అని బోధించింది. పిల్లలు తండ్రితో ఆ మాటే చెప్పారు. రాజు ఆశ్చర్యపోయినాడు. మారుతల్లి దగ్గర ఉండటానికి వాళ్ళకు అభ్యంతరం లేకపోతే నాకు మటుకు దేనికి అనుకున్నాడు. వాళ్ళని మాణిక్యాల దేవి దగ్గర దిగవిడిచాడు. ఢిల్లీ నుంచి మంచి మంచి బట్టలు, బొమ్మలు, తినుబండారాలు తెచ్చిపెట్టమని పిల్లలు అడిగారు. రాజు సరేనని వెళ్ళిపోయినాడు. మర్నాడు అమావాస్య. మాణిక్యాల దేవి సవితి పిల్లల్ని దగ్గరికి పిలిచి ఈ విధంగా చెప్పింది.
అమ్మలు, ఇవాళ పౌర్ణమి. పగలల్లా పస్తుండి రాత్రికి చంద్రుని చూసి భోజనం చేశారంటే మీకు పున్నమ చంద్రులు వంటి మొగాలు దొరుకుతారు అన్నది. పిల్లలు ముందు సరేనన్నారు సంతోషంగా. కానీ వాళ్ళు రోజల్లా ఉపవాసం ఉండగలరా? అందరికీ ఆకలి దహించుకుపోసాగింది. వాళ్ళు ఆకలికి తాళలేక పెళ్ళిళ్ళు కాకపోతే పీడాపోయే, మాకింత అన్నం పెట్టు అని మారుతల్లిని బతిమాలారు. ఉపోషం ఉంటామని ఎందుకన్నారే? మీకోసం నేను అన్నం వండి వార్చి కూర్చున్నానా అని మాణిక్యాలదేవి అందర్నీ కసికొద్దీ మొట్టింది. ఆ పిల్లలు ఎప్పుడూ మొట్టికాయలే తిన్నవాళ్ళు కారు. వాళ్ళకి పట్టరాని దుఃఖం వచ్చేసింది. తండ్రితో ఎందుకు ఢిల్లీ వెళ్ళలేదా అని ఏడ్చారు. పస్తులున్న వాళ్ళు ఊరికే కూర్చోరాదు, మీరు తలా ఒక బిందె పట్టుకొని బావికి వెళ్ళి నీళ్లు తోడుకురండి అని మాణిక్యాలదేవి 7గురికి 7 చిల్ల బిందెలిచ్చింది. పాపం ఆ పసిపిల్లలు ఎన్నడూ ఏ పని చేసిన వాళ్ళు కాదు. వాళ్ళకి చెదవేసి నీళ్లు తోడటం చేతకాదు, బిందెలు మోయటం అసలే చేతకాదు. కానీ చేతకాదంటే మాణిక్యాలదేవి ఒప్పదు. ఆఖరికి కాసిని మంచినీళ్ళైనా ఇవ్వమని పిల్లలు బతిమాలారు. నీళ్లు తెస్తే కాని దాహం ఇవ్వనంది మారుతల్లి. ఇక వీధి లేక బిందెలు చంకన పెట్టుకొని 7గురు బావికి బయలుదేరారు. దారిలో తమ తల్లిని తలుచుకొని కష్టాలు తలుచుకొని పాపం ఏడవసాగారు. ఆ స్థితిలో వాళ్ళని చూసి జాలి పడేటందుకు ఎవరున్నారు? వాళ్ళని కన్న లక్ష్మమ్మ తప్ప. ఆ బిడ్డల వెంట ఎల్లప్పుడూ ఉంటున్న ఆ మహాతల్లి లక్ష్మమ్మ దారిలో అరటి చెట్టులా కనిపించింది. ఆ చెట్ల పళ్ళు అంది కోసుకొని 7గురు తిని కాస్త ఆకలి తీర్చుకున్నారు. నూతి దగ్గర నీళ్లు తాగి దాహం తీర్చుకున్నారు. బావిలో బిందెలు వేసి నీళ్లు తోడుకొని భుజాలకెత్తుకొని తిరిగి వచ్చారు. అవి చిల్లు బిందెలు కనుక నీరంతా వారి ఒంటి నిండా కారి బట్టలన్నీ తడిశాయి. ఇంటికి చేరేసరికి బిందెల్లో గంటెడి నీళ్లు కూడా మిగల్లేదు. పిన్ని పిన్ని, ఇవన్నీ చిల్లు బిందెలేమిటి అని పిల్లలు అడిగారు. తప్పుడు మొహాల్లారా, బిందెలు నూతికేసి కొట్టి చిల్లులు చేస్తారా అని మారుతల్లి మూరెడు కర్ర తీసుకొని పిల్లల్ని బాదింది. పిల్లలు ఏడ్చి ఏడ్చి అలిసిపోయి, మమ్మల్ని దేనికి కొడతావు? నీకు మేమేమి అపచారం చేశాము? మాకు తిండి పెట్టకపోతే పోని, కాస్త దాహమైనా ఇవ్వవా అని అడిగారు. ఇస్తానుండండి అని మాణిక్యాలదేవి లోపలికెళ్ళి 7 లోటాల్లో బొంతజేముడు పాలు, జిల్లేడు పాలు పోసుకొని అందులో నావి నల్లమందు కలిపి తెచ్చి పిల్లలకిచ్చింది. అవి నిజంగా పాలే అనుకొని పిల్లలు గుటగుట తాగేశారు. అందరికీ గుండెలు బరువెక్కాయి, నాలుకలు పీక్కోపోసాగాయి. అయ్యో, ఒళ్ళు తిప్పుతోంది, పాలు చేదు విషం అని ఏడ్చారు పిల్లలు. మీ నాన్నకు మీకు కూడా నేను విషం కాలేదా? చావండి అంటూ మాణిక్యాలదేవి పిల్లల్ని కాలితో తన్ని పడమటింట్లోకి ఈడ్చి తలుపు గడివేసింది. కొనప్రాణంతో చావటానికి సిద్ధంగా ఉన్న పిల్లలకు ఆ లక్ష్మమ్మ కనిపించి వాళ్ళను చంపేస్తున్న విషం విరుగుడు చేసేసింది. ప్రొద్దెక్కాక పిల్లలు చచ్చారో లేదో చూద్దామని మాణిక్యాలదేవి తలుపు తీసి చూసింది. అందరూ బతికే ఉన్నారు. పిన్ని, చంద్రుడు పొడిచాడా అని అడిగారు. పొడిస్తే నేను చెబుతానులే, మీరు పడుకోండి అని మాణిక్యాలదేవి మళ్ళీ తలుపు మూసి వెళ్ళిపోయింది. ఇంత విషం తిన్నా కూడా పిల్లలు చావకపోవటం ఆవిడకి ఆశ్చర్యం వేసింది. మర్నాడు తెల్లవారుతోంది. పిల్లలు లేచి, పిన్ని, పున్నమచంద్రుడు ఏడి అని అడిగారు. పున్నమచంద్రుడు పొడవను పొడిచాడు, కుంకను కుంకాడు అన్నది మాణిక్యాలదేవి. అట్లయితే మాకు అన్నం పెట్టు అన్నారు పిల్లలు. ఎంతుండి పూర్ణచంద్రుని చూడకుండా భోంచేస్తారా? రాత్రి దాకా ఉపవాసం ఉండండి, లేకపోతే మీకు ముసలి మొగలు దొరుకుతారు అన్నది మారుతల్లి. పిల్లలు ఆకలికి ఆగలేమంటే ఆగలేమన్నారు. అట్లయితే స్నానాలు చేసి నీళ్ళు తెచ్చుకోండి, భోంచేద్దురు గాని అన్నది మాణిక్యాలదేవి. ఇంకా చీకటిగా ఉంది, మేం పోలేమన్నారు వాళ్ళు. మిమ్మల్ని ఏమన్నా దయ్యం ఎత్తుకుపోతుందా? అంత భయమైతే నేను వెంటొస్తాను పదండి అని మాణిక్యాలదేవి 7గురిని వెంటబెట్టుకొని ఊరికి దక్షిణ అడవిలో ఉన్న పాడుపడిన గుడి దగ్గరికి తీసుకుపోయింది. మీరంతా లోపలికి వెళ్ళి మంచి మొగులు దొరకాలని దేవుడికి దండం పెట్టుకురండి అని పిల్లల్ని లోపలికి పంపించి తలుపులు మూసి తాళం వేసి పాపిష్టి మాణిక్యాలదేవి ఇంటికి తిరిగిపోయింది. ఆ బిడ్డలు ఆ విధంగా 9 రోజుల పాటు అన్నం నీళ్లు లేకుండా ఆ పాడుబడిన గుడిలో అల్లాడిపోయినారు. వాళ్ళ అరణ్యోరాధన ఎవరు వింటారు? ఒరుగులలే అయిపోయిన వాళ్ళ దేహాలు చూసి ఎవరు జాలి పడతారు? ఆ మహాతల్లి లక్ష్మమ్మ తప్ప. కన్నబిడ్డలు కటకట్లాడిపోతుంటే భరించలేక లక్ష్మమ్మ గుడి నిండా తేనె పట్టులు చేసింది. కొన ప్రాణంతో ఉన్న పసిపాపల నోళ్ళలోకి తేనె దారాలు కురవసాగింది. ఆ తేనె దారాలతో వాళ్ళ ప్రాణాలు కాస్త తెప్పరిల్లుకున్నాయి. ఇదండి బాలనాగమ్మ 2వ భాగం. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.